హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే భృంగరాజ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనమాట. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పటికీ 2 సార్లు ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ జుట్టు పెరగాలి. జుట్టు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. చిన్న పెద్ద ముసలి ప్రతి ఒక్కరికి ఇష్టమే అనమాట. ఈ గుంటకల రాగు గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత జుట్టు తెల్ల జుట్టు నల్లబడేస్తుంది. మనకు తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చెప్తాను, వినండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ డబ్బులు అయితే ఏమీ పోవు. మేము వీడియో పెట్టగానే మీకు అయితే వచ్చేస్తుంది. కాస్త లేట్ అయింది ఫ్రెండ్స్, కొంచెం బిజీ అయిపోయింది, కాస్త టైర్డ్ అయిపోయాను. ఫీవర్ రావడం ద్వారా మనకు 1 వీక్ నుంచి వీడియోలు అయితే చేయడం లేదు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ముందుగా మనకు గానుగ నుండి తీసుకొచ్చిన కొబ్బరి నూనె, నేనైతే అదే వాడతాను. ఉసిరి, మందార పువ్వు, మందారాకు, కలంద, గోరింటాకు, మెంతులు, మర్రి ఊడలు, మీకు కలోంజి సీడ్స్ మీకు అందుబాటులో ఉంటే వాడండి, లేకపోతే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోండి, ఏం పర్లేదు. ముఖ్యంగా దీనికి కావాల్సింది కంపల్సరీగా గుంటగలగరాకు అనమాట. గులాబీ పూలు ఏ కలర్ అయినా ఏదైనా కూడా, కరివేపాకు, సింపుల్ ఇదే అండి. మనం ముందుగా ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకొని చక్కగా కలమందాన్ని కట్ చేసుకోవాలి, ఉసిరిని దంచుకోవాలి, మందార పువ్వుని, మందారాకుని, గోరింటాకుని, గుంటగలగాకుని దంచి పెట్టుకోవాలి. పక్కగా పెట్టుకొని మనము మీ ఇంట్లో అంటే ఎవరికి ఏది ఉంటే అది, నేనైతే గంజు వాడతానన్నమాట, కడాయి వాడను. కడాయి వాడేటోళ్ళు కడాయి కూడా వాడచ్చు. ఈ గంజులో చక్కగా మనకు ముందు తెచ్చుకున్న ఈ కొబ్బరి నూనె అందులో పోసుకొని మనం దంచి పెట్టుకున్న మిశ్రమం అన్నీ కూడా అందులో వేసుకొని చాలా సింపుల్ అండి. అన్నీ కూడా అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి, బాగా కలపాలన్నమాట. కలుపుతుండాలి, లేకపోతే కాస్త అడుగు అంటుకుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కలపకపోతే కంచుకు అంటుకుపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 2-3 అవర్స్ ఎంత ఎక్కువ బాయిల్ చేస్తే అంత మంచిది. అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లో కలిసిపోయేంత వరకు, నల్లగా అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయదు, అర్థం కాదు. చాలా చాలా సింపుల్. జస్ట్ మీకు ఓపిక ఉంటే నేను ఈ వీడియో నైట్ టైంలో చేస్తున్నాను, టైం లేకుండే నైట్ టైంలో చేస్తున్నాను అనమాట. మీకు డ్యూటీకి పనికి పోయి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నా, ఎందుకంటే గ్యాస్ పొయ్యి మీద అయితే ఎక్కువగా గ్యాస్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కువ బాయిల్ చేయాలి కాబట్టి. మేము దీన్ని వాడతాము. రేపటి వీడియోలో మేము దీన్ని మా పిల్లలకు వాడతామని మీకు చూపిస్తాను. మేము పెట్టుకుంటూ మీకు చూపిస్తాను, ఒక వీడియో పెడతాను. ఎప్పుడు పెట్టలేదు మేము వాడే వీడియో అన్నమాట. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే కామెంట్ చేయండి, మంచి రెస్పాన్స్ ఇవ్వండి. మీకు మంచిగా లైక్స్ ఇచ్చి కామెంట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు పెట్టాలని అనే ఆలోచన నాకైతే వచ్చేస్తుంది. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరము. ఇప్పటికీ మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాను. మీ అందరికీ, మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మరి ఒక్కసారిగా ఈ కృతజ్ఞతలు. అందరికీ థ్యాంక్స్. ఇదే విధంగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అన్నమాట. ఓకే బాబాయ్, మరిన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.